రాముల వారి విగ్రహం ఇట్లనే ఇంట్లో ఉన్నది. వీని భావన ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. గీతా ప్రెస్ బుక్లో నేను చూపిస్తాను ఈ కథ. రోజు రాముడికి పూజ చేసేది. ఎట్లా చేసేది? ఏదో భక్తితో చేసేది. ఓ గ్లాసు పెట్టేది ఆడ. అలా వేడి వేడి పాలు ఉన్నట్టు ఫీల్ అయ్యేది, అలా చక్కెర వేసినట్టు ఫీల్ అయ్యేది, మళ్ళీ దాన్ని ఇట్లా కలిపినట్టు ఫీల్ అయ్యేది, మళ్ళీ దేవుడికి తాపినట్టు ఫీల్ అయ్యేది. ఉట్టిగానే, నిజంగా కాదు. జై శ్రీరామ్ అనండి. ఇప్పుడు భావనా భక్తిలో ఉన్నాడు. భగవంతుడు వీళ్ళు గమనిస్తున్నాడు. ఒకరోజు ఇట్లా కొంతకాలం అయిపోయింది. ఒకరోజు గ్లాస్ అక్కడ పెట్టిండు, పాలు పోసినట్టు భావించిండు, చక్కెర వేద్దామని కొంచెం వేసిండు. వీని మనసులో చక్కెర లేదు, ఏం లేదు, ఉట్టిగానే కొంచెం చక్కెర ఎక్కువ పడ్డట్టు ఫీల్ అయిపోయాడు. వేడి వేడిగా పాలు ఉన్నాయని వీడు అనుకుంటున్నాడు. అందులో చెయ్యి పెట్టి తీద్దామనుకున్న లోపల శ్రీరాముడు నిజంగానే వచ్చి చేయి పట్టుకున్నాడట. సీతారామచంద్ర మహారాజుకి, ఒరే పాలు చాలా వేడిగా ఉన్నాయిరా, నీ చేయి కాలుతుంది బిడ్డ. చూసారా? కాబట్టి భగవంతుడు మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ గమనిస్తున్నాడు.